ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఎవరికి అందని ద్రాక్షలా మారుతుంది. ముఖ్యంగా గత సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. ఈ క్రమంలో పిఠాపురం నియోజకవర్గ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా నిలిచింది. పవన్ కళ్యాణ్ అక్కడ ఘన విజయం సాధించడంతో ఆ నియోజకవర్గ సమీకరణాలు సమూలంగా మారిపోయాయి. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలోనూ రాజకీయ వర్గాలను ఒక ఆసక్తికరమైన చర్చ ప్రచారం జోరందుకుంది. అదే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారనే వార్త. దీనికి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి ఆయనకు ఒక బంపర్ ఆఫర్ లభించినట్లు ప్రచారం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీలో దశాబ్దాల కాలంగా కొనసాగుతూ పిఠాపురంలో బలమైన కేడర్ను సంపాదించుకున్న వర్మకు గత ఎన్నికల్లో పొత్తు ధర్మం కారణంగా సీటు దక్కలేదు. చంద్రబాబు ఆదేశాల మేరకు ఆయన పవన్ కళ్యాణ్ విజయం కోసం తీవ్రంగా శ్రమించారు. పవన్ భారీ మెజార్టీతో గెలవడంలో వర్మ పాత్రను ఎవరూ కాదనలేరు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వర్మకు తగిన ప్రాధాన్యత లభించడం లేదని ఆయన అనుచరులు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది. నామినేటెడ్ పదవుల విషయంలో కూడా ఆయన పేరు పరిశీలనలోకి రాకపోవడంతో వర్మ కొంతకాలంగా మౌనంగా ఉంటున్నారు. ఈ గ్యాప్ను అందిపుచ్చుకోవాలని వైసీపీ అధినేత జగన్ భావిస్తున్నట్టు సమాచారం. పిఠాపురంలో బలమైన నాయకుడి అవసరం వైసీపీకి చాలా ఉంది. అక్కడ పవన్ కళ్యాణ్ను ఢీకొట్టాలంటే స్థానికంగా గ్రిప్ ఉన్న నాయకుడే సరైన వ్యూహం అని జగన్ భావిస్తున్నారంట. అందుకే వర్మను పార్టీలో చేరితే సముచిత స్థానంతో పాటు వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తానని బంపర్ ఆఫర్ ప్రకటించినట్లు పొలిటికల్ సర్కిల్స్లో చర్చ నడుస్తుంది. వర్మ వంటి నాయకుడు వైసీపీలోకి వస్తే కాపు సామాజిక వర్గంతో పాటు ఇతర వర్గంలో కూడా పార్టీకి బలం పెరుగుతుందని జగన్ అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి వర్మ తన నిర్ణయాన్ని బయటపెట్టడానికి ఆయన మౌనం వెనుక పెద్ద వ్యూహమే ఉందనిపిస్తుంది. తనను నమ్ముకున్న కార్యకర్తల భవిష్యత్తు కోసం ఆయన ఒక కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోలేదు. మరోవైపు వైసీపీ నేతలు ఇప్పటికే వర్మతో రహస్య చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. ఒకవేళ వర్మ వైసీపీలోకి ఎంట్రీ ఇస్తే పిఠాపురంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కడం ఖాయం. కూటమిలో ఉంటూ అసంతృప్తితో ఉండటం కంటే ప్రతిపక్షాల్లో ఉండి పోరాటమే మేలని ఆయన భావిస్తే మాత్రం అది ఏపీ రాజకీయాల్లో పెను సంచలనమే అవుతుంది. అయితే జగన్ ఇచ్చిన ఈ ఆఫర్పై వర్మ ఎలా స్పందిస్తారు అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. పిఠాపురం కోటలో బాగా వేయాలి చూస్తున్నా వైసీపీకి వర్మ ఒక రకంగా ఒక పెద్ద బూస్ట్ అవుతుందనడంలో సందేహం లేదు. ఈ రాజకీయ చదరంగంలో వర్మ తన తదుపరి అడుగు ఎటు వేస్తారో చూడాలి. ఇది కేవలం ఊహాగానమే అయినప్పటికీ రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు. కాబట్టి ఈ పరిణామాన్ని తక్కువ అంచనా వేయలేం. ఒకవేళ వర్మ చేరిక ఖరారైతే పిఠాపురంలో కూటమికి గట్టి షాక్ అవుతుంది. వైసీపీకి మాత్రం మళ్ళీ పునర్వైభవం రావడానికి ఇదొక మంచి ప్రారంభం అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. జగన్ తన పాచికను సరిగ్గా విసిరారు కాబట్టి ఇక బంతి వర్మ కోర్టులోనే ఉంది.